ఈ ట్యుటోరియల్ వచ్చేసి కంప్లీట్‌గా 50 మినిట్స్ అయితే ఉంటదనమాట. ఫస్ట్ 15 మినిట్స్ వచ్చేసి లాజిక్ గేట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత 16 మినిట్స్ వచ్చేసి ఎస్‌సీఆర్ అండ్ నెక్స్ట్ 10 మినిట్స్ డయాక్, నెక్స్ట్ 10 మినిట్స్ ట్రయాక్ అనమాట. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి లాజిక్ గేట్స్ అండ్ లాజిక్ ఎక్స్‌ప్రెషన్స్ గురించి మాట్లాడుకుందాం. మేబీ ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువై ఉండొచ్చు. బట్ మీరు ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చనమాట. చాలా సింపుల్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం లాజిక్ గేట్స్ కన్నా ముందు బూలియన్ ఆల్జీబ్రా గురించి తెలుసుకోవాలి. బూలియన్ ఆల్జీబ్రా అంటే దట్ మీన్స్ ఆల్జీబ్రా అంటే దట్ మీన్స్ మ్యాథమెటిక్స్కి రిలేటెడ్ అన్నట్టు, మ్యాథమెటిక్ ఎక్స్ప్రెషన్కి రిలేటెడ్. నేను పైన ఇచ్చిన ఆ టెక్స్ట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను. మీరు లాజిక్ గేట్స్ కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఫస్ట్ బూలియన్ ఆల్జీబ్రా అని పెట్టి ఈ 2 లైన్స్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. ద ఎక్స్ప్రెషన్ రిటర్న్ యూజింగ్ లాజికల్ ఆపరేషన్స్ ఈజ్ నోన్ యాజ్ లాజికల్ ఎక్స్ప్రెషన్ ఆర్ బులియన్ ఎక్స్ప్రెషన్. మనం ఏదైనా ఎక్స్ప్రెషన్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తే కనుక వాటిని లాజికల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బులియన్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. అసలు మీకు ఈ లాజికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి అనేది తెలియకపోతే వీడియో అనేది కంప్లీట్గా చూడండి. ది బులియన్ ఆల్జీబ్రా ఈజ్ రిటర్న్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లాజికల్ గేట్. బులియన్ ఆల్జీబ్రా అంటే ఏమీ లేదు, ఏదైనా మనం ఒక ఆపరేషన్ అనేది లాజికల్ గేట్స్ ఉపయోగించి చేస్తే దాన్నే బులియన్ ఆల్జీబ్రా అంటారు. అసలు ఆపరేషన్ అంటే ఏంటి అనేది తెలియకపోతే వీడియో చివరి వరకు చూడండి, నేను మధ్యలో ఎప్పుడైనా చెప్తాను. ఈ లాజిక్ గేట్స్ అనేవి 3 విధాలుగా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గేట్స్, సెకండ్ యూనివర్సల్ గేట్స్, థర్డ్ స్పెషల్ గేట్స్. ఒక రబ్ బుక్ అనేది తీసుకొని వీడియో అనేది పాస్ చేసి వీటిని నోట్ చేసుకోండి, తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు లాజిక్ గేట్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ చేశారు. వాటిని బేసిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, స్పెషల్ గేట్స్ అంటారని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం బేసిక్ గేట్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గేట్స్లో మొత్తం 3 ఉంటాయి: అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ అని. ఈ 3 గురించి మాట్లాడుకున్న తర్వాత యూనివర్సల్ గేట్స్కి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ గేట్ గురించి మాట్లాడుకుందాం. అసలు వీటికి బేసిక్ గేట్స్ అని పేరు రావడానికి కారణం అనేది, బేసిక్ గేట్స్ ఆర్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లాజిక్ సిస్టమ్. మీరు ఏ లాజిక్ సిస్టమ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ బేసిక్ గేట్స్ లేకుండా అనేది ఆ లాజిక్ ఆపరేషన్ అనేది అవ్వదు. అండ్ యూనివర్సల్ గేట్స్ అండ్ స్పెషల్ గేట్స్ అనేవి కూడా ఈ బేసిక్ గేట్స్ నుంచి డెరైవ్ చేయడం వల్లనే వచ్చినాయి. సో దట్స్ ద రీజన్, ఏ ఆపరేషన్ అవ్వాల్సిన సరే ఈ బేసిక్ గేట్స్ లేకుండా అవ్వదు. కాబట్టి ఇవి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్, కాబట్టి వీటికి బేసిక్ గేట్స్ అన్న నేమ్ అనేది వచ్చింది. మన బేసిక్ గేట్స్లో మొట్టమొదటిది అండ్ గేట్. అండ్ గేట్ యొక్క సింబల్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూసారు కదా, అదే అండ్ గేట్ యొక్క సింబల్. అండ్ ప్రతి గేట్కి ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. సో అండ్ గేట్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది y ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఆ పాయింట్ అనేది ఇంటూ కింద కన్సిడర్. సో ఏ ఇంటూ బి. అసలు ఈ y ఏంటి, ఏ ఏంటి, బి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏ బి అనేది ఇన్పుట్స్ అనమాట. మనం ఏదైనా ఒక గేట్కి ఇన్పుట్స్ అనేవి ఏ బి కింద ఇస్తాం. ఏబిఏ కాదు, ఇంకా ఎన్నైనా ఉంటాయి, సిడిఈఎఫ్ ఎన్నైనా నెంబర్ ఆఫ్ ఉంటాయి. అండ్ వై అనేది అవుట్పుట్ కింద కన్సిడర్ చేద్దాం. మనం ఏ బి అనేది ఇన్పుట్ ఇస్తే వై అవుట్పుట్ ఏమొస్తుంది? అండ్ గేట్కి ఏ బి అనేది ఇన్పుట్ ఇస్తే మల్టిప్లికేషన్ అయ్యి అవుట్పుట్ వస్తుంది అనమాట. అలా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ ఇవ్వగలమో అన్ని పాసిబిలిటీస్ ఆఫ్ డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి ఇచ్చి మన అవుట్పుట్స్ అనేది నోట్ చేస్తే దాన్ని టేబుల్నే ట్రూత్ టేబుల్ అని అంటాము. మీకు ఇంకా ఈ ట్రూత్ టేబుల్ అనేది అర్థం కాకపోతే నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను అండ్ గేట్కి. అండ్ ఈ ఎగ్జాంపుల్ ప్రతిదానికి చెప్పను, ఆ ఎక్స్ప్రెషన్లో మీరు ఆ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆ అవుట్పుట్ అనేది వస్తుంది. సో మీరు రఫ్ బుక్లో అనేది చేయండి. మన అండ్ గేట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు వై. ఏ అనేది ఒక ఇన్పుట్, బి అనేది ఒక ఇన్పుట్, వై అనేది అవుట్పుట్ అనమాట. ఇప్పుడు ఏ అనే ఇన్పుట్లో 0 ఇచ్చాను, బి అనే ఇన్పుట్లో 0 ఇచ్చాను. ఏ ఇంటూ బి, 0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. అలానే సెకండ్ వన్ చూడండి, ఏ ఇన్పుట్లో 0 ఇచ్చాను, బి ఇన్పుట్లో 1 ఇచ్చాను. సో 0 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అలానే థర్డ్ ఇన్పుట్ చూడండి, ఏ ఇన్పుట్లో 1 ఇచ్చాను, బి ఇన్పుట్లో 0 ఇచ్చాను. 1 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఏ ఇన్పుట్లో 1 ఇచ్చాను, బి ఇన్పుట్లో కూడా 1 ఇచ్చాను. 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. మన వచ్చిన వాల్యూస్ ట్రూత్ టేబుల్ వాల్యూస్ ఒకటో కాదు, ఇప్పుడు చెక్ చేయండి. అలా ఏలోను బిలోను డిఫరెంట్ నెంబర్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుని మనం అవుట్పుట్ అనేది తీసుకొచ్చి దాన్ని నోట్ చేసి దాన్ని ట్రూత్ టేబుల్ అని అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అండ్ గేట్ అనే దాని ఎక్స్ప్రెషన్ ఏ ఇంటూ బి అని. ఇది కంప్లీట్గా అండ్ గేట్ గురించి. అండ్ గేట్ యొక్క సింబల్ నోట్ చేయండి, ఎక్స్ప్రెషన్ నోట్ చేయండి, అలానే ట్రూత్ టేబుల్ కూడా నోట్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా పిక్చర్లో అయితే పిక్చరైజ్ చేశానో అలాగా. ట్రూత్ టేబుల్లో ఒక లాజిక్ అనేది పట్టుకోండి. ఏంటంటే
ఏలో కానీ బీలో కానీ జీరో కనుక మెన్షన్ అయి ఉంటే కనుక అవుట్పుట్ అనేది జీరో వస్తుంది అండ్ గేట్లో. ఇప్పుడు బేసిక్ గేట్స్లో సెకండ్ వన్ చూద్దాం, అదే ఆర్ గేట్. అండ్ గేట్లో మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఏ ఇంటూ బి కింద ఉంది. అదే ఆర్ గేట్కి వచ్చేసరికి ఏ ప్లస్ బి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏ ప్లస్ బి, అది ఏ ఇంటూ బి. ఆర్ గేట్ వచ్చేసి ఏ ప్లస్ బి అనమాట. ఆర్ గేట్ యొక్క సింబల్ అనేది నేను అక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూస్తారు కదా. అండ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ప్లస్ బి. ఏ ఇప్పుడు ట్రూత్ టేబుల్ చూడండి, ట్రూత్ టేబుల్లో ఫస్ట్ వచ్చేసి 0 ప్లస్ 0 అవుట్పుట్ అనేది 0, 0 ప్లస్ 1 అవుట్పుట్ అనేది 1. అలానే థర్డ్ ఇన్పుట్ చూడండి, 1 ప్లస్ 0 అవుట్పుట్ అనేది 1. బట్ లాస్ట్ వన్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, 1 ప్లస్ 1 2 కదా అని. మనకి ఐదర్ జీరోస్ ఆర్ వన్సే ఉంటాయి లాజికల్ ఆపరేషన్స్, 2 3 అలాంటివి ఏమీ ఉండవు. సో 1 ప్లస్ 1 కూడా 1ఏ. అండ్ ఈ ఆర్ గేట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏలో కానీ బీలో కానీ ఎక్కడైనా సరే 1 వస్తే అవుట్పుట్ ఖచ్చితంగా 1 వస్తుంది. ఇప్పుడు మన బేసిక్ గేట్స్ థర్డ్ వన్ నాట్ గేట్ గురించి చూద్దాం. ఈ ఇందాక వరకు మనకి అన్ గేట్కి ఆర్ గేట్కి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు, ఏబిసి అలా నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. బట్ ఈ నాట్ గేట్కి వచ్చేసి ఒక ఇన్పుట్ మాత్రమే ఇవ్వగలం, ఒక అవుట్పుట్ మాత్రమే తీసుకోగలం. ఆ ఇన్పుట్ 0 ఇస్తే 1 వస్తుంది అవుట్పుట్గా, 1 ఇస్తే 0 వస్తుంది. దాన్ని బేస్ చేసుకునే దాని ఎక్స్ప్రెషన్ కూడా y ఈజ్ ఈక్వల్ టు ఏ బార్. ఏ బార్ అంటే బార్ ఇండికేట్స్ ఇన్వర్టర్, నాట్ గేట్ అనేది ఇన్వర్టర్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే మనం 1 ఇస్తే అది 0 అవుతుంది, 0 ఇస్తే 1 వస్తుంది అవుట్పుట్లో. దాన్ని మనం ట్రూత్ టేబుల్లో చూడొచ్చు. నాట్ గేట్ యొక్క సింబల్ అనేది నేను డిస్ప్లే చేస్తున్నాను, దాన్ని నోట్ చేయండి. ఇక్కడతో బేసిక్ గేట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. అండ్ గేట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ఇంటూ బి, ఆర్ గేట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ప్లస్ బి, నాట్ గేట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ఇన్వర్టర్. దట్ మీన్స్ ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దానిని ఇన్వర్ట్ చేసి అవుట్పుట్లో చూపిస్తుంది. ఇక్కడతో బేసిక్ గేట్స్ అనేవి అయిపోయినాయి. మనం ఇప్పుడు యూనివర్సల్ గేట్స్ అనేది వద్దాం. ఈ యూనివర్సల్ గేట్స్కి యూనివర్సల్ అన్న నేమ్ రావడానికి కారణం ఏంటంటే, ఈ యూనివర్సల్ గేట్స్ అనేవి ఉపయోగించి మనం ఏ గేట్ అయినా బిల్డ్ చేయొచ్చు. అన్ గేట్ అయినా, ఆర్ గేట్ అయినా, నాట్ అయినా, నాండ్ అయినా, నార్ అయినా, అలా ఏ గేట్ అయినా బిల్డ్ చేయొచ్చు. దట్స్ ద రీజన్ వీటికి యూనివర్సల్ గేట్స్ అనే నేమ్ అనేది వచ్చింది. యూనివర్సల్ గేట్స్లో మొదటిది నాండ్ గేట్ గురించి అనేది మాట్లాడదాం. ఈ నాండ్ గేట్ అనేది కాంబినేషన్ ఆఫ్ అండ్ గేట్ అండ్ నాట్ గేట్ అంటారు. అంటే దాని ఎక్స్ప్రెషన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆ రెండే గేట్స్ కాంబినేషనే నాండ్ గేట్ కింద కన్సిడర్ చేస్తారు. ఆ ఎక్స్ప్రెషన్ అనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బి అనేది ఇన్పుట్ ఇచ్చాం. ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏని బిని మల్టిప్లికేషన్ చేసి దాన్ని కనుక ఇన్వర్ట్ చేస్తే, అంటే దాన్ని రివర్స్ చేస్తే కనుక 1 వస్తే 0, 0 వస్తే 1 వచ్చిన అవుట్పుట్నే మనం నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే మనం ఫస్ట్ ట్రూత్ టేబుల్లో చూడొచ్చు, 0 అనేది ఏ కింద ఇన్పుట్ కింద ఇచ్చాను, బిలో 0 ఇన్పుట్ ఇచ్చాను. సో 0 ఇంటూ 0 0 కదా, దాన్ని ఇన్వర్ట్ చేసాం, 0ని ఇన్వర్ట్ చేస్తే 1 అనేది అవుట్పుట్ కింద వచ్చింది. చూసారు కదా. అలానే ఇప్పుడు లాస్ట్ చూడండి, 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. బట్ వచ్చిన అవుట్పుట్ని ఇన్వర్ట్ చేయాలి కాబట్టి 1 అనేది 0 కింద అయిపోయింది. అదే మీరు లాస్ట్ చూస్తే పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఏమీ లేదు, నాండ్ అంటే ఏమీ లేదు. అండ్ యొక్క అవుట్పుట్ని నాట్ గేట్, నాట్ అంటే ఏమని చెప్పాను, ఇన్వర్టర్ అని చెప్పాను కదా, అండ్ యొక్క అవుట్పుట్ని ఇన్వర్ట్ చేస్తే అదే మన నాండ్ యొక్క అవుట్పుట్ అవుతుంది. నాండ్ ట్రూత్ టేబుల్లో ఒక లాజిక్ ఉంది, మీకు ఏలో కానీ బీలో కానీ 0 వస్తే అవుట్పుట్ ఖచ్చితంగా 1 అనేది వస్తుంది. పైన పర్పుల్ కలర్ బాక్స్లో పెట్టింది జస్ట్ స్ట్రక్చర్, అది సింబల్ అయితే కాదు. నేను కింద రెడ్ కలర్ బాక్స్లో ఏదైతే పెట్టానో అదే నాండ్ గేట్ యొక్క సింబల్. ఇప్పుడు మనం యూనివర్సల్ గేట్స్లో నార్ గేట్ అనేది చూద్దాం. చాలామంది నాండ్కి నార్కి కన్ఫ్యూజ్ అయితే అవుతారు. మీకు ఈ కన్ఫ్యూజన్ అనేది నేను లాస్ట్లో క్లియర్ చేస్తాను. చిన్న ట్రిక్ అనేది ఉంది, దాన్ని యూజ్ చేస్తే నాండ్కి నార్కి అండ్కి ఆర్కి డిఫరెన్స్ అనేది మనం చూద్దాం. నార్ గేట్ స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ని నాట్ గేట్కి ఇస్తే అదే ఆర్ గేట్ అవుతుంది అనమాట. అంటే ఆర్ గేట్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ ప్లస్ బి, దాన్ని ఇన్వర్ట్ చేస్తున్నాం. ఏ ప్లస్ బి అన్న అవుట్పుట్ వచ్చేసిన తర్వాత దాన్ని ఇన్వర్ట్ చేస్తేనే దాన్నే నార్ గేట్ అని అంటారు. ఇప్పుడు మీరు నార్ గేట్ యొక్క ఎక్స్ప్రెషన్ చూస్తే y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్. అది ఎలా వచ్చిందంటే, ఇందాక ఆర్ గేట్లో మనం ఆర్ గేట్ అవుట్పుట్ ఏంటి, ఏ బి ఇన్పుట్ ఇస్తే ఏ ప్లస్ బి అనేది అవుట్పుట్ వస్తుంది. దాన్ని నాట్ గేట్కి ఇన్పుట్గా ఇస్తున్నాం, అంటే ఏ ప్లస్ బి ఇన్వర్ట్ అనేది అవుతుంది. నేను పైన చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ట్రూత్ టేబుల్లో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనేది 0 ఉంది, బి అనేది 0 ఉంది.
మన ఎక్స్ప్రెషన్ బట్టి ఆలోచిస్తే 0 + 0 ఏమవుతుంది? 0 అవుతుంది. బట్ దాన్ని ఇన్వర్ట్ చేయాలి కాబట్టి 0ని ఇన్వర్ట్ చేస్తే 1 అనేది అవుట్పుట్ వచ్చింది. చూసారు కదా? అలానే లాస్ట్‌ది కూడా చూడండి. ఏలో 1 ఇచ్చుకున్నాను, బిలో 1 ఇచ్చుకున్నాను. 1 + 1 ఏమని చెప్పాను? ఇందాకడ 1 చెప్పాను. ఇక్కడ జీరోస్ కానీ వన్సే ఉంటాయి. 1 + 1 = 2 కాదు. ఇప్పుడు 1 + 1 కూడా 1. ఆ 1 అనేది ఇన్వర్ట్ చేస్తే 0 అనేది వచ్చింది. చూసారు కదా లాస్ట్‌లో? నాట్ ట్రూత్ టేబుల్లో కూడా ఒక లాజిక్ ఉంది. ఏ, బి సేమ్ అయితే అవుట్పుట్ ఆపోజిట్ వస్తుంది. 0 0 ఉంది కాబట్టి 1 వచ్చింది. 1 1 ఉంది కాబట్టి 0 వచ్చింది. అండ్ అలా సేమ్ లేకుండా డిఫరెంట్ ఉంటే అవుట్పుట్ అనేది 0 వచ్చేస్తుంది. వీడియో లెంత్ పెరిగిపోవడం వల్ల ఆ వాల్యూస్ అనేది నేను ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసి మీకు అవుట్పుట్ అనేది చూపించలేకపోవచ్చు. మీరు మీ రబ్బుక్లో ట్రై చేయండి. ఖచ్చితంగా సేమ్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం స్పెషల్ గేట్స్ గురించి చూద్దాం. స్పెషల్ గేట్స్లో ఫస్ట్ది ఎక్స్ఆర్ గేట్ గురించి మాట్లాడదాం. ఈ స్పెషల్ గేట్స్కి నేమ్ రావడానికి కారణం యాక్చువల్లీ ఈ స్పెషల్ గేట్స్ అనేవి ఆర్ గేట్ తెలుసు కదా మనకి, ఆర్ గేట్ నుంచి స్పెషల్లీ డిరైవ్ చేయడం అయితే జరిగింది. దట్టు వీటిని స్పెషల్ గేట్స్ కింద నేమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా అనేది వినండి. ఎక్స్ఆర్ గేట్ సింబల్ పైన డిస్ప్లే చేస్తున్నాను. ఎక్స్ఆర్ గేట్ యొక్క ఎక్స్ప్రెషన్ చూడండి. y = a XOR of b. ఆ మధ్యలో ప్లస్ అని ఉండి దాన్ని సర్కిల్ చేసి ఉంది చూసారా, దాన్ని XOR ఆఫ్ అంటారు. దట్టు y = a XOR of b. ఆ ఎక్స్ప్రెషన్ ఎక్స్పాండ్ చేస్తేనే y = a బార్ b ప్లస్ a ఇంటూ b బార్. అది మీకు అర్థమైందా? లేదా నేను ఎగ్జాంపుల్లో చూపిస్తాను. a బార్ b ప్లస్ a b బార్ అనేది నేను ట్రూత్ టేబుల్ అనేది సాటిస్ఫై చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్తో. ఇప్పుడు ట్రూత్ టేబుల్లో ఫస్ట్ కండిషన్ అనేది నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. a = 0, b = 0. ఇందాక నేను చెప్పిన ఎక్స్ప్రెషన్లో అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఏ బార్ అని ఉంటే అర్థం ఏంటి? 1 ఉంటే 0, 0 ఉంటే 1. ఏ ప్లేస్లో 0 ఉంది, సో అక్కడ 1 వేసుకున్నాను. అలానే బి యాజ్ ఇట్ ఈస్గా 0 వేసుకున్నా. ప్లస్ ఏ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 0 పెట్టుకున్నా. బి బార్ అంటే ఇన్వర్ట్ అయింది, సో 0 ఉంది కాబట్టి బిలో 1 వేసుకున్నా. సో 1 × 0 0, 0 × 1 0. అబ్సల్యూట్లీ 0 + 0 = 0. సో ట్రూత్ టేబుల్ ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై చేశాను. మిగతా మీరు సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై చేయండి. ఇది ఎక్స్ఆర్ గేట్ గురించి సింబల్ చూసారు కదా పైన ఉంది. నెక్స్ట్ XNORకి వెళ్దాం. ఇప్పుడు XNOR గేట్ గురించి మాట్లాడుకుందాం. XNOR గేట్ సింబల్ అనేది నేను డిస్ప్లే చేస్తున్నాను పైన చూడండి. అండ్ XNOR సింబల్ అనేది కూడా నేను పైన డిస్ప్లే చేశాను. అవుట్పుట్ అనేది సింబల్ అనేది తప్పు. సింబల్లో అవుట్పుట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ అనేది తప్పు. కింద నేను ఇచ్చాను చూడండి ఎక్స్ప్రెషన్, అది అనేది కరెక్ట్. సో మీరు చూడండి y = అది ఎలా చదవాలంటే y = a XNOR b. అర్థమైందా? ఆ డాట్ ఉండి సర్క్యులర్ ఉన్నదాన్ని XNOR అని చదవాలి. y = a XNOR b. అండ్ దాన్ని కనుక డిరైవ్ చేస్తే ఆ కింద ఉన్నదే మన ఎక్స్ప్రెషన్ అన్నట్టు. అండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో ట్రూత్ టేబుల్తో సాటిస్ఫై చేద్దాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఫస్ట్ ట్రూత్ టేబుల్లో ఫస్ట్ ఉన్న కాలం అనేది తీసుకోండి. a = 0, b = 0. మన ఎక్స్ప్రెషన్లో వాటిని అనేది నేను సబ్స్టిట్యూట్ అనేది చేస్తున్నాను. సో ఏలో 0, బిలో 0. ఏ ఇన్వర్ట్ చేయాలి కాబట్టి ఏలో 1, బిలో 1 అనే ఇన్వర్ట్ చేసి వేసుకున్నాను. 0 × 0 0 అండ్ 1 + 1 1 వేసుకున్నాను. 0 + 1 y = 1. సో మనకు వచ్చిన అవుట్పుట్ ట్రూత్ టేబుల్తో మ్యాచ్ అయింది. చూసారు కదా? అలానే ఆ ఏ బి ప్లేసుల్లో మీరు డిఫరెంట్ ట్రూత్ టేబుల్లోని ఇన్పుట్స్ అనేవి ఇచ్చుకుని అవుట్పుట్స్ అనేవి టాలీ చేసుకోండి. కన్ఫ్యూజన్ లేకుండా ఏ అనేది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనేది మీకు కింద రెడ్ కలర్ లైన్స్లో పెట్టి చూపించాను. అలానే బి అనేది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనేది కింద బ్లూ కలర్ లైన్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసి చూపించాను. సో ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా లాజిక్ గేట్స్ అన్నింటినీ కంప్లీట్ చేసేసాను. అండ్ మీకు ఆపరేషన్ అంటే ఏంటో చెప్తాను అన్నాను కదా. లాజికల్ ఆపరేషన్ అంటే ఏమీ లేదు. మనం ఇందాక అందుకెట్లా a × b మధ్యలో ఇంటూ చేస్తున్నాం. అలానే ఆర్ గేట్కి a + b మధ్యలో ప్లస్ చేస్తున్నాం. నాట్ గేట్కి ఇన్వర్ట్ చేస్తున్నాం. ఆ చేసే ప్రాసెస్ ఆ మల్టిప్లికేషన్, ఆ ఎడిషన్, ఆ ఇన్వర్షనే ఆపరేషన్ అని అంటారు. అలానే మీకు చివరిలో చెప్తానని చెప్పాను కదా, అండ్ గేట్కి నాండ్ గేట్కి కంపారిజన్ అని చెప్పి. ఇప్పుడు అండ్ గేట్ అని ఉంది, దాని యొక్క అవుట్పుట్ ఏంటి? a × b. నాండ్ అని ఉంది, అండ్కి నాండ్కి డిఫరెన్స్ ఏముండదు. అండ్కి ఫ్రెండ్ని n పెడితేనే నాండ్. అలానే అండ్కి వచ్చిన అవుట్పుట్ని ఇన్వర్ట్ చేస్తేనే నాండ్ అవుట్పుట్ వస్తుంది. సేమ్ యాజ్ ఆర్ కూడా అంతే. ఆర్ గేట్ అనేది a + b. అలానే నార్ గేట్ ఏంటి? a + b బార్. ఆర్కి ముందు n పెడితే నార్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి సింబల్స్ అనేవి చాలా ముఖ్యం. చాలా నీట్గా గీయాలి, యాక్యురేట్గా గీయాలి. చిన్న చేంజెస్ ఉంటాయి సింబల్స్ మధ్యలో, మీరు అది అబ్జర్వ్ చేయాలి. అండ్ ట్రూత్ టేబుల్ కన్ఫామ్గా గీయండి అండ్ ఎక్స్ప్రెషన్ కన్ఫామ్గా చేయండి.
ఎక్స్ప్రెషన్, ట్రూత్ టేబుల్, సింబల్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ లాజిక్ గేట్స్కి వచ్చేసరికి. సో అవి బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వాటిని మెన్షన్ చేయండి. అలానే నేను చిన్న చిన్న లైన్స్ అనేవి చెప్పాను కదా, అవి కూడా మెన్షన్ చేస్తే గుడ్ మార్క్స్ అనేవి వస్తాయి. హాయ్ గాయస్, ఇవాళ మనం చూద్దాం పవర్ ఎలక్ట్రానిక్స్లో ఒక రెవల్యూషన్ అనేది తీసుకొచ్చిన ఒక డివైస్ గురించి. అదే ఎస్సిఆర్ గురించి చూద్దాం. పవర్ ఎలక్ట్రానిక్స్ గురించి మనం మరో వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సిఆర్ అంటే ఏంటి? ఎస్సిఆర్ ఫుల్ ఫామ్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్. ఓకే, అలానే ఎగ్జామ్స్ లో కన్ఫ్యూజ్ చేయడానికి ఎస్సిఆర్ అనేది సెమీ కండక్టర్ కంట్రోల్ రెక్టిఫైర్ అని కూడా ఇస్తాడు. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. ఓకే. ఈ వీడియోలో ఎస్సిఆర్ డెఫినేషన్, ఎస్సిఆర్ కన్స్ట్రక్షన్, ఎస్సిఆర్ వర్కింగ్ అండ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్సిఆర్, చూడండి అక్కడ ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయడం అయితే జరిగింది. నీట్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ఫుల్ గా అర్థమవుతుంది మీకు. ముందుగా ఎస్సిఆర్ అంటే, ఎస్సిఆర్ ఈజ్ ఏ యూని డైరెక్షనల్ స్విచ్. అంటే మన ఎస్సిఆర్ ని ఒక స్విచ్ కింద యూజ్ చేయొచ్చు. అది ఒక డైరెక్షన్ లో మాత్రమే ఒక స్విచ్ కింద అనేది యూజ్ చేయొచ్చు. ఎస్సిఆర్ అంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్, నేమ్ లోనే ఉంది రెక్టిఫైర్. రెక్టిఫైర్ అంటే ఏసీ అనేది ఇన్పుట్ గా తీసుకొని డిసి అనేది అవుట్పుట్ గా కన్వర్ట్ చేసి ఇచ్చేదాన్ని రెక్టిఫైర్ అంటారు. రెక్టిఫికేషన్ ఎలా చేస్తుందని నేను లాస్ట్ లో ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, సో లాస్ట్ లో చూడండి. ఇప్పుడు డెఫినేషన్ ఎలా రాయాలో చూద్దాం. ఎస్సిఆర్ ఈజ్ ఏ 4 లేయర్ 3 పిఎన్ జంక్షన్ 3 పిన్ టెర్మినల్ యూనిడైరెక్షనల్ పవర్ ఎలక్ట్రానిక్ డివైస్. డెఫినేషన్ ని ఆధారంగా చేసుకుని చూస్తే ఎస్సిఆర్ అనేది 4 లేయర్స్ తో కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. పీ టైప్ మెటీరియల్, దాని కింద ఎన్ టైప్ మెటీరియల్, దాని కింద మళ్ళీ పీ టైప్ మెటీరియల్, దాని తర్వాత మళ్ళీ కింద ఎన్ టైప్ మెటీరియల్. అండ్ ఈ 4 లేయర్స్ అనేవి సిలికాన్ అనే మెటీరియల్ యూజ్ చేసి చేశారు. సో డెఫినేషన్ అనేది ఎలా రాయాలని అర్థమైంది. నేను స్క్రీన్ మీద పెట్టాను కదా, అదే టెక్స్ట్ అనేది డెఫినేషన్ కింద అయితే పనికొస్తుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎస్సిఆర్ దాని గురించి మాట్లాడదాం. ద జనరల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎస్సిఆర్. మామూలుగా ఎస్సిఆర్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇందక్కడ డెఫినేషన్ లో చెప్పుకున్నట్టే 3 జంక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ జంక్షన్స్ వచ్చేసి J1, J2, J3 అని 3 నేమ్స్ అనేది ఇచ్చారు. ఈ J1, J2, J3 ఈ 3 జంక్షన్స్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే, ఒక పీ టైప్ మెటీరియల్ అండ్ ఒక పీ టైప్ మెటీరియల్, ఒక ఎన్ టైప్ మెటీరియల్ ఆల్టర్నేటివ్ గా ప్లేస్ చేయడం వల్ల 4 లేయర్స్ ప్లేస్ చేయడం వల్ల 3 జంక్షన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అలానే కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ లో పైన ఒక థ్రెడెడ్ పోర్షన్ అని ఉంది చూసారా, థ్రెడెడ్ స్టడ్ అని. అది దేనికంటే మన ఈ ఎస్సిఆర్ అనేది కూలెంట్ కి కనెక్ట్ చేయడానికి కానీ, లేదంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు కనెక్ట్ చేయడానికి కానీ, స్క్రూ యూజ్ చేసి కనెక్ట్ చేయడానికి ఈ థ్రెడెడ్ స్టడ్ అనేది యూజ్ చేస్తాం. అలానే టెర్మినల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనికి కంప్లీట్ గా 3 టెర్మినల్స్ అనేవి ఉంటాయి. ఒకటి యానోడ్, రెండోది క్యాథోడ్, మూడోది గేట్. మన కన్స్ట్రక్షన్ బాడీలో ద ఔటర్ పీ రీజన్ అంటే చివరిగా ఉన్న పీ లేయర్ దగ్గర ఉన్న టెర్మినల్ ని యానోడ్ అని అంటారు. అండ్ మన కన్స్ట్రక్షన్ బాడీలో ద ఔటర్ ఎన్ రీజన్ అంటే చివరిగా ఉన్న లేయర్ లో ఎన్ రీజన్ అనే దానికి ఉన్న టెర్మినల్ ని క్యాథోడ్ అంటారు. అండ్ ద ఇన్నర్ పీ రీజన్ అంటే బాడీలో ఇన్నర్ గా ఉన్న పీ రీజన్ నుంచి బయటకు వచ్చిన టెర్మినల్ ని గేట్ గా కన్సిడర్ చేస్తారు. మోస్ట్లీ 3 టెర్మినల్స్ అనేవి అల్యూమినియంతో అయితే చేసి ఉంటాయి. అండ్ ఇది టోటల్ గా కన్స్ట్రక్షన్ గురించి. అండ్ ఈ ఎస్సిఆర్ సింబల్ అనేది నేను డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తున్నాను. సర్క్యూట్స్ లో ఎక్కడ యూజ్ చేసినా సరే ఈ ఎస్సిఆర్ సింబల్ అనేది వాడాలి, మనం కన్స్ట్రక్షన్ బొమ్మ మొత్తం గీయలేం కాబట్టి. అండ్ ఎస్సిఆర్ సింబల్ సిమిలర్ గా పిఎన్ డయోడ్ సింబల్ లానే ఉంటుంది, బట్ అడిషనల్ గా గేట్ అనేది యాడ్ అవుతుంది అంతే. నెంబర్ 3, వర్కింగ్ ఆఫ్ ఎస్సిఆర్. ఇదే మెయిన్ కాన్సెప్ట్, అసలు చాలా జాగ్రత్తగా వినండి, వివేకంతో ఆలోచించండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వర్కింగ్ ఆఫ్ ఎస్సిఆర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి మనం వివేకంతో ఆలోచించి దాన్ని 3 ఆపరేషన్స్ గా డివైడ్ చేద్దాం. అలా 3 మోడ్స్ గా డివైడ్ చేశాను. ఫస్ట్ మోడ్ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్, సెకండ్ మోడ్ ఫార్వర్డ్ కండక్షన్ మోడ్, థర్డ్ వన్ రివర్స్ బ్లాకింగ్ మోడ్. ఈ 3 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ కనుక మీకు కరెక్ట్ గా అర్థమైతే విఐ క్యారెక్టరిస్టిక్స్ చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఓకే. మనం ఫస్ట్ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ చూద్దాం. ఈ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ లో మనకి 3 టెర్మినల్స్ ఉన్నాయి తెలుసు, యానోడ్, క్యాథోడ్
గేట్. యానోడ్కి పాజిటివ్ ఇచ్చి క్యాథోడ్కి నెగిటివ్ ఇచ్చామనుకోండి, ఈ జంక్షన్స్ ఉన్నాయి చూసారా, J1 J2 J3 అని. ఈ జంక్షన్స్లో J1 అండ్ J3 ఈ రెండు ఫార్వర్డ్ బయాస్లోకి వస్తాయి. అలానే ఆ మధ్యలో ఉన్న జంక్షన్ J2 అనేది రివర్స్ బయాస్లోకి వస్తుంది. అసలు మీకు ఈ ఫార్వర్డ్ బయాస్ ఏంటి, రివర్స్ బయాస్ ఏంటి తెలియట్లేదు. అండ్ ఆ జంక్షన్స్ అనేవి ఎలా బ్రేక్ అవుతాయి, ఎలా కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది మీకు ఒకవేళ బేసిక్స్ కనుక లేకపోయి ఉంటే కనుక నేను పిఎన్ డయోడ్ సంబంధించి ఒక వీడియో చేశాను. అది చూస్తే మీకు అసలు ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, రివర్స్ బయాస్ అంటే ఏంటి, ఆ జంక్షన్స్ అనేవి ఎలా బ్రేక్ అవుతాయి, కండక్షన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు తెలియదంటే ముందు వెళ్ళి ఆ వీడియో చూసి వచ్చిన తర్వాత కంటిన్యూ చేయండి. వెరీ ఇంపార్టెంట్ కదా టాపిక్. సో మీకు బేసిక్స్ నుంచి ఉండాలి. బేసిక్స్ తెలిస్తే ఓకే. వీలైతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, ఇంకా మన టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో J1 అండ్ J3 ఆ రెండు జంక్షన్స్ అనేవి ఫార్వర్డ్ బయాస్లోకి వస్తాయి. అలానే J2 అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది. అండ్ టెర్మినల్స్లో యానోడ్కి పాజిటివ్, క్యాథోడ్కి నెగిటివ్ సప్లై అనేది ఇస్తాం. గేట్కి వచ్చేసి ఎటువంటి ట్రిగరింగ్ అనేది ఇవ్వం. ట్రిగరింగ్ అంటే ఏమీ లేదు, జస్ట్ సప్లై అనేది ఇచ్చి ఆపుతాం. అంటే జస్ట్ ఒక పల్స్ కింద ఒక ఇంటర్వెల్ ఆఫ్ టైంలో జస్ట్ యాక్టివేట్ చేయడానికి ఒక చిన్న పల్స్ ఇచ్చి ఆఫ్ చేసేస్తాం అనమాట. ఇంకా అర్థం అవ్వాలంటే మనకి బైక్ స్టార్ట్ అవ్వాలంటే పవర్ స్టార్ట్ ఎలా ఇస్తామో అలానే ఈ ఎస్ఏఆర్ స్టార్ట్ అవ్వాలంటే ఈ గేట్ పల్స్ అనేది ఇస్తాం. బట్ మనది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్, అంటే ఎస్ఏఆర్ అనేది స్టార్ట్ అవ్వాలి, బ్లాకింగ్ మోడ్లో ఉంది. సో గేట్ అనేది ఇవ్వట్లేదు. ఇంకా ఈ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఎస్ఏఆర్ అనేది ఆన్ అనేది అవ్వదు. అలా అయినా సరే మనకి యానోడ్ నుంచి క్యాథోడ్కి స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఇది సెమీ కండక్టింగ్ మెటీరియల్ వల్ల చేయడం వలన ఇది ప్యూర్ ఇన్సులేటర్ కాదు, అలానే ప్యూర్ కండక్టర్ కాదు. డోపింగ్స్ అనేవి చేయడం వల్ల సమ్ ఫాల్ట్ అనేది జస్ట్ ఉంటుంది. సెమీ కండక్టర్స్ అన్ని అంతే, స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. గేట్ ట్రిగరింగ్ ఇవ్వకపోయినా అది పెద్ద లెక్కల్లోకి తీసుకోరు, చాలా లో వాల్యూ అనేది ఉంటుంది, దానివల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. సో కంప్లీట్గా ఇది ఫ్రెండ్స్ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ గురించి. సప్లై అనేది ఇచ్చాం ఎస్ఏఆర్కి, యానోడ్కి పాజిటివ్, క్యాథోడ్కి నెగిటివ్, గేట్ పల్స్ అనేది ఇవ్వట్లేదు. దెన్ J1 అండ్ J3 ఈ రెండు ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాయి, J2 అనేది రివర్స్ బయాస్లో ఉంది. సో ఆ మధ్యలో ఉన్న J1 అండ్ J3 ఆ రెండు కండక్షన్లో ఉన్నా సరే J2 అనేది బ్లాకింగ్ స్టేట్లో ఉంది. సో కండక్షన్ అనేది జరగట్లేదు, బట్ స్మాల్ లీకేజ్ కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి. ఇప్పుడు నెంబర్ 2 ఫార్వర్డ్ కండక్షన్ మోడ్లో సేమ్ పాజిటివ్ తీసుకెళ్లి యానోడ్కి ఇస్తున్నాం, నెగిటివ్ తీసుకెళ్లి క్యాథోడ్కి ఇస్తున్నాం, గేట్కి ఈసారి పల్స్ అనేది ఇస్తున్నాం అనమాట. దెన్ ఫస్ట్ సప్లై ఇవ్వగానే J1 అండ్ J3 ఈ రెండు ఫార్వర్డ్ బయాస్లోకి అనేది వస్తాయి. ఓకే, బట్ J2 అనేది స్టిల్ రివర్స్ బయాస్లోనే ఉంది. ఆ J2ని కనుక మనం ఫార్వర్డ్ బయాస్లోకి తీసుకొస్తే మొత్తం 3 లేయర్స్ అనేవి ఫార్వర్డ్ బయాస్లో ఉంటాయి. ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు మాత్రమే కండక్షన్ జరుగుతుంది, మనకు తెలుసు. సో ఆ J2 అనే దాన్ని ఫార్వర్డ్ బయాస్లోకి తీసుకురావడానికి మనం పల్స్ అనేది ఇస్తాం అనమాట. అలా ఎక్స్టర్నల్గా పల్స్ ఇచ్చినప్పుడు ఆ J2 అనేది రివర్స్ బయాస్ నుంచి ఫార్వర్డ్ బయాస్కి మారుతుంది. మారినప్పుడు కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎస్ఏఆర్ అనేది ఆన్ అవుతుంది. ఎస్ఏఆర్ ఆన్ ఆఫ్ అంటే ఏముండదు, సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది, సర్క్యూట్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ఆన్ ఆఫ్ కింద చూద్దాం. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫార్వర్డ్ కండక్షన్ మోడ్లో జంక్షన్ J1, J2, J3 ఈ మూడు ఫార్వర్డ్ బయాస్లోనే ఉంటాయి. సో కరెంట్ అనేది ఎస్ఏఆర్ నుంచి ఫ్లో అయ్యి సర్క్యూట్ అనేది ఆపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు రివర్స్ బ్లాకింగ్ మోడ్ చూద్దాం. ఈసారి టెర్మినల్స్ అనేవి రివర్స్ అవుతాయి అన్నమాట. అంటే పాజిటివ్ సప్లై అనేది తీసుకెళ్ళి క్యాథోడ్కి ఇస్తాం, నెగిటివ్ సప్లై అనేది తీసుకెళ్ళి యానోడ్కి ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే J1, J3 ఈ రెండు రివర్స్ బయాస్లోకి అనేది వెళ్ళిపోతాయి, బట్ J2 అనేది ఫార్వర్డ్ బయాస్లోకి వస్తుంది. అలా J2 అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నా సరే మనకి ఎటువంటి యూజ్ లేదు, ఎందుకంటే J1, J3 అనేది బ్లాక్ చేస్తున్నాయి, కరెంట్ అనేది అలౌ చేయట్లేదు. బట్ ఇక్కడ కూడా స్మాల్ లీకేజ్ కరెంట్స్ అనేవి ఫ్లో అవుతాయి. మనం అలా రివర్స్ సప్లై ఇచ్చినప్పుడు ఆ వోల్టేజ్ కనుక దానికి సమ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని ఉంటుంది, ఎస్ఏఆర్కి సమ్ రేటింగ్లో బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని ఉంటుంది. ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ కన్నా మనం ఎక్కువ ఇస్తే కనుక ఆ J1 అండ్ J3 ఆ రెండు జంక్షన్స్ అనేవి కూడా బ్రేక్ అయిపోయి కండక్షన్ అనేది జరుగుతుంది, బట్ ఆ ఎస్ఏఆర్ అనేది ఎందుకు పనికి రాకుండా పోతుంది తర్వాత.
మనం డెఫినేషన్లో చెప్పుకున్నట్టు ఎస్సీఆర్ ఈజ్ యూని డైరెక్షనల్ డివైస్. అదే మనం ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే యూజ్ చేయగలం, రివర్స్ బయాస్లో యూజ్ చేయలేం. అంటే వన్ డైరెక్షన్లో మాత్రమే ఎస్సీఆర్ అనేది పనిచేస్తుంది, ఇంకో డైరెక్షన్లో అనేది పనిచేయదు. యూని డైరెక్షన్ అంటే వన్ డైరెక్షన్ అని. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా రివర్స్ బ్లాకింగ్ మోడ్ గురించి. మీరు ఈ 3 మోడ్స్ అనేవి ఖచ్చితంగా అర్థమైతే కనుక విఐ క్యారెక్టరిస్టిక్స్ అనేవి అర్థమవుతాయి. ఇన్ కేస్ మీకు ఈ 3 మోడ్స్ అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి ఒకసారి. ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు విఐ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏమీ లేదు, మన వోల్టేజ్కి కరెంట్కి గ్రాఫ్ గీస్తే మన ఏ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఎంత కరెంట్ వస్తుంది, ఎక్కడ ఏది ఉంది అనేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తే దాన్నే విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లు చూద్దాం. ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో ఏం చెప్పాను, స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కానీ కండక్షన్ అనేది జరగదు అని చెప్పాను. ఇదే ఇప్పుడు నేను గ్రాఫ్ చూపిస్తున్నాను కదా, గ్రాఫ్లో చూడండి ఈ పోర్షన్ మాత్రం జస్ట్ వెరీ లో వాల్యూ అనమాట, 0.7 volts అలా ఉంటుంది. చాలా తక్కువ వోల్టేజ్, చాలా 1 amps 2 amps అలా చాలా తక్కువ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న పోర్షన్ ఏంటంటే మన ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో ఉన్నప్పుడు వోల్టేజ్ ఎంతవరకు లెవెల్ ఉంది, కరెంట్ ఎంతవరకు లెవెల్ ఉంది అనేది లెక్క. సో ఇది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ గురించి. అండ్ నెక్స్ట్ మోడ్ ఫార్వర్డ్ కండక్షన్ ముందు చెప్పాను కదా. ఫార్వర్డ్ కండక్షన్ మోడ్లో ఏం చెప్పాను, పాజిటివ్ ఇస్తాం, నెగిటివ్ ఇస్తాం, యానోడ్ క్యాథోడ్ ఇచ్చేస్తాం, గేట్ ట్రిగరింగ్ ఎడిషనల్గా ఇస్తామని చెప్పాను. అలా గేట్ ట్రిగరింగ్ ఎడిషనల్గా ఇచ్చినప్పుడు ఎడిషనల్ గేట్ కరెంట్ కూడా ఉంటుందిగా. ఆ గేట్ కరెంట్ మన J2 అన్న జంక్షన్ ని ఫార్వర్డ్ బయాస్ కి తీసుకురావటానికి కరెంట్ అనేది యూజ్ అవుతుంది. అవే నేను గ్రాఫ్ లో చూపిస్తున్నాను, ఐజీ అని ఉంది చూసారా పైన, అది గేట్ కరెంట్ అనమాట. రిక్వైర్డ్ గేట్ కరెంట్ ఇచ్చేసిన తర్వాత ఆ J2 అనేది ఫార్వర్డ్ బయాస్ లోకి వచ్చేస్తుంది. వెంటనే J2 ఫార్వర్డ్ బయాస్ లోకి రాగానే కండక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనం అంత వోల్టేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, గేట్ అనేది ఆఫ్ చేసేస్తాం. గేట్తో పని లేదు, సో వోల్టేజ్ అనేది డౌన్ అయిపోతుంది. అక్కడి నుంచి నార్మల్గా కరెంట్ అనేది ఫ్లో అయిపోతుంది. కరెంట్ కండక్షన్ మన ఇష్టం, ఇంకా కరెంట్ ఎంతైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం గేట్కి ఇవ్వాల్సిన సప్లై కరెక్ట్గా ఇచ్చినా మనం యానోడ్కి క్యాథోడ్కి ఇవ్వాల్సిన రిక్వైర్డ్ వోల్టేజ్, రిక్వైర్డ్ కరెంటు కనుక ఇవ్వకపోతే ఎస్సీఆర్ అనేది ప్రాపర్గా ఆన్ అవ్వదు. ఓకే, ఎస్సీఆర్ ప్రాపర్గా ఆన్ అవ్వాలంటే హోల్డింగ్ కరెంట్ అండ్ లాచింగ్ కరెంట్ అండ్ రెండు ఉంటాయి. వాటి గురించి లాస్ట్లో చెప్తాను నేను. ఆ హోల్డింగ్ కరెంట్ అంటే ఏంటి, లాచింగ్ కరెంట్ అంటే ఏంటి అనేది. అవి కనుక దాటితేనే ఎస్సీఆర్ అనేది ప్రాపర్గా ఆన్ అవుతుంది. మరి గేట్ కరెక్ట్గా ఇచ్చినా సరే మీరు ఇచ్చిన సప్లై వోల్టేజ్ అనేది, ఈ సప్లై కరెంట్ అనేది వీటిని దాటితేనే అప్పుడు ఎస్సీఆర్ ప్రాపర్గా ఆన్ అవుతుంది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు. అండ్ ఇది కంప్లీట్గా ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ గురించి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో పై సైడ్ అంతా చూస్తారు. పై సైడ్లో ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ గురించి మాట్లాడుకుందాం, ఫార్వర్డ్ కండక్షన్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఇంకా రివర్స్ బ్లాకింగ్ మోడ్ అనేది మిగిలిపోయింది. సో నేనేం చెప్పాను, రివర్స్ బ్లాకింగ్ మోడ్లో టెర్మినల్స్ అనేవి రివర్స్ అవుతాయి. అందుకనే మన గ్రాఫ్ని రివర్స్లో గీస్తాం, కింద వైపుకి గీస్తాం. నేను రివర్స్ బ్లాకింగ్ మోడ్ చెప్పినప్పుడు చెప్పాను మీకు, మన రివర్స్ బ్లాకింగ్ మోడ్లో కండక్షన్ అనేది జరగకపోయినా స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందని చెప్పా. ఆ ఫ్లో అయ్యే పోర్షన్ నేను పైన చూపిస్తున్నాను చూడండి, ఆ ఫ్లో అయ్యే పోర్షన్ అదనమాట. అలా కాకుండా మన ఇచ్చే సప్లై వోల్టేజ్ అండ్ కరెంట్ని కనుక మనం ఇంక్రీజ్ చేస్తే కనుక మన J1 అండ్ J3 ఆ రెండు బ్యాండ్స్ బ్రేక్ అయిపోయి కండక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, సడన్ గా రేజ్ అవుతుంది అని చెప్పాను కదా. అదే ఆడు గ్రాఫ్ లో చూపించాడు అనమాట. అక్కడ మీకు అర్థమవుతుంది కదా. ఆ సిచ్యువేషన్ లో దాని రేటింగ్ కి మించి రివర్స్ లో ఎక్కువ వోల్టేజ్ అనేది ఇవ్వడం వల్ల ఆ బ్యాండ్స్, ఆ లేయర్స్ అనేవి బ్రేక్ అయిపోయి అక్కడి నుంచి కండక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బట్ అలా కనుక చేస్తే ఎస్సీఆర్ కాలిపోతుంది, ఎస్సీఆర్ ఎందుకు పనికి రాకుండా పోతుంది. దిస్ ఈస్ ద రీజన్ ఎస్సీఆర్ ఓన్లీ ఒక డైరెక్షన్ లో మాత్రమే పనిచేస్తుంది, ఫార్వర్డ్ డైరెక్షన్ లో మాత్రమే పనిచేస్తుంది. ఎవ్వరు రివర్స్ బయాస్ లో అసలు ఆపరేట్ అనేది చేయరు. ఇందాక విఏ క్యారెక్టరిస్టిక్స్ లో మనం లాచింగ్ కరెంట్ అండ్ హోల్డింగ్ కరెంట్ అనేవి చూసాం కదా, దాని గురించి చెప్తాను చూడండి. హోల్డింగ్ కరెంట్ అంటే ద మినిమం కరెంట్ టు మెయింటైన్ ద థైరిస్టర్ ఇన్ ఆన్ స్టేట్. అంటే కొంచెం కరెంట్, ఎంత మినిమం కరెంట్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది J1 అండ్ J3 ఫార్వర్డ్ బయాస్ లోకి తీసుకురావాలంటే. ఆ మినిమం కరెంట్ అనే వాల్యూని హోల్డింగ్ కరెంట్ అని అంటారు. అండ్ ఇప్పుడు లాచింగ్ కరెంట్ గురించి చూద్దాం. లాచింగ్ కరెంట్ ఈస్ ద మినిమం కరెంట్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ద థైరిస్టర్ ఆన్ స్టేట్ ఇమీడియట్ ఆఫ్టర్ ద థైరిస్టర్ హ్యాస్ బీన్ టర్న్ ఆన్.
ఏంటి రెండింటికి ఒకటే చెప్పాను అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, మీరు హోల్డింగ్ కరెంట్ ఇచ్చినప్పుడు మినిమం కరెంట్ టు మెయింటైన్ ద టైరిస్టర్ టర్న్ ఆన్ అని చెప్పాను కదా. హోల్డింగ్ కరెంట్ అంటే ద మినిమం కరెంట్ టు టర్న్ ఆన్, రెడీ టు టర్న్ ఆన్ అంటే గేట్ ఇవ్వట్లేదు, ఇంకా జస్ట్ 5 మిల్లీ వోల్ట్స్ అనేది కావాలి. అంతకన్నా తక్కువ ఉంటే కనుక మీరు గేట్ ఇచ్చినా టర్న్ ఆన్ అవ్వదు. హోల్డింగ్ కరెంట్ ఈజ్ మినిమం కరెంట్ ఇవ్వాలి, ఆ తర్వాత గేట్ ఇస్తే అప్పుడు టర్న్ ఆన్ అవ్వుద్ది. బట్ లాచింగ్ కరెంట్కి వచ్చేసరికి ద మినిమం కరెంట్ టు మెయింటైన్ ద టైరిస్టర్ ఇన్ ఆన్ స్టేట్ ఇమీడియట్ ఆఫ్టర్ ది టైరిస్టర్ హ్యాస్ బిన్ టర్న్ ఆన్ అని చెప్పాను కదా. అంటే మన టైరిస్టర్ అనేది ఆన్ అయిన తర్వాత, అంటే J1 J2 J3 3 ఫార్వర్డ్ బయాస్ లోకి వచ్చేసిన తర్వాత మీరు వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుంటే కరెంట్ కూడా ఇంక్రీజ్ లీనియర్గా అవ్వాలి. అలా అవ్వాలి అంటే మీకు టైరిస్టర్ అనేది ప్రాపర్గా ఆన్ అవ్వాలి. ప్రాపర్గా ఆన్ అవ్వాలంటే ఎంత కరెంట్ కావాలి, రిక్వైర్మెంట్ అనేది లాచింగ్ కరెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రెండింటికి డిఫరెన్స్. కొంచెం ఈ హోల్డింగ్ కరెంట్ లాచింగ్ కరెంట్ అనేది కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సారీ గైస్, లాస్ట్ లో రెక్టిఫికేషన్ కి సంబంధించి ఎగ్జాంపుల్ అనేది చెప్దాం అనుకున్నాను, బట్ వీడియో లెంత్ అనేది ఇప్పటికే లాంగ్ అయిపోయింది. చాలా మంది ఇంత దాకా చూడరు, అది చెప్తే డబల్ అయిపోతుంది. డయాక్ యొక్క కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అండ్ సింబల్, వర్కింగ్ ఆపరేషన్ అండ్ విఏ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూసినట్టయితే, ద డయోడ్ దట్ కెన్ వర్క్స్ ఆన్ AC and it is a power electronic device which has two terminals which can conduct in either direction, hence it is called as bidirectional device. డెఫినేషన్ ఆధారంగా చేసుకొని చూసినట్టయితే, డయాక్ అంటే ద డయోడ్ దట్ కెన్ వర్క్స్ ఆన్ AC అంటే డయోడ్ అనేది AC మీద రన్ అయితే దాన్ని డయాక్ అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే యాక్చువల్లీ డయోడ్ అనేది DCలో వర్క్ చేస్తుంది, అంటే ఏసీలో కూడా వర్క్ చేస్తుంది, కాకపోతే ఓన్లీ పాజిటివ్ పీక్లో మాత్రం వర్క్ చేస్తుంది, నెగిటివ్ పీక్లో ఆఫ్ అయిపోతుంది. అలా కాకుండా పాజిటివ్ పీక్లో అలానే నెగిటివ్ పీక్లో కూడా వర్క్ చేస్తేనే డయాక్ అంటారు. నెక్స్ట్, అండ్ ఇట్ ఈజ్ ఏ పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ హ్యాస్ 2 టెర్మినల్స్. డయాక్ అనేది ఒక పవర్ ఎలక్ట్రానిక్ డివైస్, దానికి 2 టెర్మినల్స్ ఉంటాయి, T1 T2 అని. ఆ T1 T2 అనేవి మనం సప్లై లైన్స్కి కనెక్ట్ చేసుకుంటాం. అండ్ కింద చూసినట్టయితే విచ్ కెన్ కండక్ట్ ఇన్ ఐదర్ డైరెక్షన్, అంటే మన నార్మల్గా డయోడ్ అనేది ఓన్లీ ఒక సైకిల్లో మాత్రమే పనిచేస్తుంది ఏసీకి కనెక్ట్ చేస్తే. కాకపోతే ఈ డయాక్ అంటే ఏంటి, ఇది 2 సైకిల్స్లో కూడా పనిచేస్తుంది. ఏసీలో పాజిటివ్ సైకిల్ ఉంటుంది, నెగిటివ్ సైకిల్ ఉంటుంది కదా. సో 2 సైకిల్లోనూ పనిచేస్తుంది. సో కింద చూసినట్టయితే హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ బైడైరెక్షనల్ డివైస్. దట్ మీన్స్ ఇది పాజిటివ్ సైకిల్లోనూ పనిచేస్తుంది, నెగిటివ్ సైకిల్లో పనిచేస్తుంది. సో దట్ వీటిని బైడైరెక్షనల్ డివైస్ అన్నారు. సో దట్ ఇప్పుడు డెఫినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ డయాక్ చూద్దాం. గైస్, ఇప్పుడు నేను స్క్రీన్ మీద పెట్టిన డయాక్ యొక్క సింబల్ ఆర్ సర్క్యూట్ సింబల్ అని కూడా అంటారు. ఓకే, మీరు ఆ సింబల్ని అబ్జర్వ్ చేసినట్టయితే అందులో 2 డయోడ్స్ ఉన్నాయి కదా. 2 డయోడ్స్ అనేవి యాంటీ ప్యారల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, ఒకసారి యాంటీ ప్యారల్ కనెక్షన్ ఎలా ఉంది అనేది చూద్దాం. మనం డయాక్ని PN డయోడ్ కింద మాట్లాడుకుందాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక PN డయోడ్, రైట్ సైడ్ ఉన్నది ఒక PN డయోడ్. రెండింటిని యాంటీ ప్యారల్లో కనెక్ట్ చేసి సప్లైకి ఇస్తేనే అది సేమ్ డయాక్ లాగే యాక్ట్ చేస్తుంది. మీకు కన్స్ట్రక్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. 2 డయోడ్లని యాంటీ ప్యారల్లో కనెక్ట్ అయి ఉంటే అదే డయాక్. అసలు మీకు డయోడ్ అంటే ఏంటో తెలియకపోతే నేను PN డయోడ్ యొక్క వీడియో అయితే చేస్తాను. సో ఒకసారి వెళ్ళి దాన్ని వాచ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. మనం కన్స్ట్రక్షన్ డీటెయిల్స్లో మెయిన్గా చూడాల్సింది డయాక్ యొక్క క్రాస్ సెక్షన్ వ్యూ అంటే డయాక్ను హాఫ్గా కట్ చేసి అందులో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, అవి ఎన్ని టెర్మినల్స్కి కనెక్ట్ అయి ఉన్నాయి, ఈ కంప్లీట్ కన్స్ట్రక్షన్ చూస్తే అదే టోటల్గా కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అనమాట డయాక్ యొక్క. యాక్చువల్లీ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి డయాక్లో ఉండే 4 లేయర్సే, కాకపోతే వాటిని ఎలా డివైడ్ చేశారంటే PN అండ్ PN డాష్ కింద డివైడ్ చేశారు. అండ్ ఈ డయాక్ వచ్చేసి T1 T2 అని టెర్మినల్స్ ఉంటాయి, అంతేగాని యానోడ్ క్యాథోడ్ అని సపరేట్గా ఏమి ఉండవు. T1 T2 అని 2 టెర్మినల్స్ ఉంటాయి. ఇందులో ఒక టెర్మినల్ పర్టికులర్గా యానోడ్ అని, ఒక టెర్మినల్ పర్టికులర్గా క్యాథోడ్ అని చెప్పలేం. ఎందుకంటే మనం ఇచ్చే సప్లై డైరెక్షన్ బట్టి ఆ కండక్షన్ అనేది మారిపోతుంది. సో ఖచ్చితంగా టెర్మినల్ 1 టెర్మినల్ 2 అనాలి, కానీ ఎక్కడ యానోడ్ క్యాథోడ్ అని మాత్రం మెన్షన్ చేయకూడదు. డయాక్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాక్ అనేది కంట్రోలబుల్ డివైస్ కాదు. ఎందుకంటే SCRలో చూస్తే మీకు గేట్ అనేది ఉంటుంది. మన గేట్ ఇచ్చినప్పుడు
మనం దాన్ని టర్న్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కాకపోతే ఈ డయాక్ వచ్చేసరికి ఎటువంటి కంట్రోలింగ్ ఆప్షన్ ఉండదు, ఎటువంటి గేట్ కూడా ఉండదు. కాబట్టి డయాక్ అనేది ఫుల్లీ ఆటోమేటికల్లీ ఆపరేట్ అయ్యేది నాన్ కంట్రోలబుల్ డివైస్. కంట్రోల్ చేయలేము దీన్ని, ఆపరేషన్ని మనం కంట్రోల్ చేయలేము. సో ఇది గైస్ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ గురించి. ఇప్పుడు వర్కింగ్ ఆఫ్ డయాక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ ఆఫ్ డయాక్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, డయాక్కి మనం ఏసీ సప్లై ఇస్తున్నాం అంటే ప్రతి హాఫ్ సైకిల్కి మనకి టెర్మినల్స్ అనేవి రివర్స్ అవుతాయి. అంటే పాజిటివ్ ఉండాల్సిన చోట నెగిటివ్, నెగిటివ్ ఉండాల్సిన చోట పాజిటివ్ అనేది అవుతుంది. సో దట్ అలాంటి టైంలో ఫస్ట్ హాఫ్ సైకిల్లో డయోడ్ 1 అనేది యాక్టివేట్ అవుతుంది. అట్లనే సెకండ్ హాఫ్ సైకిల్లో డయోడ్ 2 అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్చువల్లీ ఇలా డయోడ్ 1 డయోడ్ 2 అని ఏముండదు, డైరెక్ట్గా డయాక్కే ఉంటుంది. కాకపోతే ఈ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా సింపుల్గా ఉంటుందని నేను ఇలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకున్న థియరీ అనేది ఒకసారి చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ హాఫ్ సైకిల్ ఇచ్చుకున్నప్పుడు టెర్మినల్ 1 దగ్గర పాజిటివ్, టెర్మినల్ 2 దగ్గర నెగిటివ్ ఉందనుకుందాం. ఓకేనా? ఫస్ట్ టెర్మినల్ 1 దగ్గర పాజిటివ్, టెర్మినల్ 2 దగ్గర నెగిటివ్ ఉన్నప్పుడు డయోడ్ 1 అనేది యాక్టివేట్ అయింది. దట్ మీన్స్ డయోడ్ 1 అనేది ఫార్వర్డ్ బయాసింగ్లోకి వచ్చింది. ఈ ఫార్వర్డ్ బయాసింగ్ అంటే ఏంటో తెలియకపోతే, బేసిక్ కనుక లేకపోతే ఖచ్చితంగా పిఎన్ డయోడ్ వీడియో చూడాల్సిందే మీరు. ఓకే, ఇంకా దాంతో వదిలేండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫార్వర్డ్ బయాస్లో ఉంటే కనుక కండక్షన్ అనేది జరుగుతుంది. అలా ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి? యానోడ్కి పాజిటివ్, క్యాథోడ్కి నెగిటివ్ కనుక కనెక్ట్ అయి ఉంటే అది ఫార్వర్డ్ బయాస్. అలా కాకుండా యానోడ్కి నెగిటివ్, క్యాథోడ్కి కనుక పాజిటివ్ కనెక్ట్ అయి ఉంటే అది రివర్స్ బయాస్. ఓకేనా? ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే కండక్షన్ జరుగుతుంది కదా. ఓకే, ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఫస్ట్ హాఫ్ సైకిల్లో ఉన్నప్పుడు T1కి పాజిటివ్, T2కి నెగిటివ్ వచ్చింది. ఓకే, దట్స్ ఇట్. T1కి పాజిటివ్ వచ్చినప్పుడు డయోడ్ 1కి యానోడ్కి పాజిటివ్ వెళ్తుంది. అట్లనే T2కి నెగిటివ్ వచ్చినప్పుడు డయోడ్ 1కి నెగిటివ్కి డయోడ్ 1 క్యాథోడ్కి నెగిటివ్ వెళ్తుంది. సో దట్ డయోడ్ 1 అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉంది. సో కండక్షన్ అనేది అక్కడి నుంచి జరుగుతుంది. దెన్ ఫస్ట్ హాఫ్ సైకిల్లో డయోడ్ 2 అనేది ఆన్ అవ్వదు. సిమిలర్గా నెగిటివ్ హాఫ్ సైకిల్లో డయోడ్ 1 అనేది రివర్స్ బయాస్ అయిపోతుంది, డయోడ్ 2 అనేది ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చేస్తుంది. సేమ్ యాజ్ మళ్ళీ డయోడ్ 2 నుంచి కండక్షన్ అనేది జరుగుతుంది, డయోడ్ 1 నుంచి ఎటువంటి కండక్షన్ జరగదు. సేమ్ ఇదే ఆపరేషన్ ఇప్పుడు మనం క్రాస్ సెక్షన్ వ్యూలో చూద్దాం. ఫస్ట్ ఏసీలో పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు పిఎన్ ఇప్పుడు నేను డైరెక్షన్ చూపిస్తున్నాను చూసారా, ఆ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అలానే నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు పిఎన్ డాష్ ఈ లేయర్స్ నుంచి కండక్షన్ అనేది జరుగుతుంది. సో సింపుల్ వర్కింగ్. సో దట్ మనకు కావాల్సిన ఆపరేషన్ అనేది అచీవ్ అయిపోయింది డయాక్ నుంచి. ఎలా అంటే మనం ఒక డయోడ్ యూజ్ చేస్తే కనుక ఓన్లీ ఒక సైకిల్ మాత్రమే అది కండక్షన్ జరిగి మిగతా సైకిల్లో రెస్ట్లో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో కనెక్షన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఈ డయాక్లో మనకు ఫుల్ ఎఫిషియన్సీ, అంటే ప్రతి సైకిల్లోనూ ఇది వర్క్ చేస్తుంది. సో మనకి కంప్లీట్ సైకిల్ ఎఫిషియన్సీ అనేది వచ్చేస్తుంది. ఇంతేగా సింపుల్ వర్కింగ్ డయాక్ అనేది. అండ్ డయాక్లో మెయిన్ డ్రాబ్యాక్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇందులో కంట్రోలింగ్ ఆప్షన్ అనేది ఉండదు. మనం కంట్రోల్ చేయడానికి గేట్ టెర్మినల్ ఉండదు. సో దీన్ని రెక్టిఫై చేస్తూ వచ్చిందే ట్రయాక్ మీద కూడా నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అండ్ డయాక్ని గేట్లెస్ ట్రయాక్ అని కూడా అంటారు. ఇది ఒక బిట్ కింద ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. డయాక్ అనేది గేట్లెస్ ట్రయాక్. ఓకే గాయస్, వర్కింగ్ అయితే చూసారు. ఇప్పుడు విఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయాక్ చూద్దాం. విఏ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏమీ లేదు, మనం ఏసీ సప్లై ఇస్తున్నాం కదా డయాక్కి. అలా ఏసీ సప్లై ఇస్తున్నప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్లో డయాక్ ఎలా బిహేవ్ చేస్తుంది, డయాక్ యొక్క వోల్టేజ్ ఎలా ఉంటుంది, డయాక్ యొక్క కరెంట్ ఎలా ఉంటుంది. అలానే నెగిటివ్ హాఫ్ సైకిల్లో డయాక్ యొక్క వోల్టేజ్ ఎలా ఉంటుంది, డయాక్ యొక్క కరెంట్ ఎలా ఉంటుంది, డయాక్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపించేదే విఏ క్యారెక్టరిస్టిక్స్. కమింగ్ టు విఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయాక్ చూద్దాం. ఫస్ట్ డయాక్లో పాజిటివ్ హాఫ్ సైకిల్ చూద్దాం. పాజిటివ్ హాఫ్ సైకిల్లో సిమిలర్లో మీరు ఎస్సీఆర్లో చూసినట్టే ఫస్ట్ డయాక్కి మధ్యలో ఉన్న బ్యాండ్ ఉంటుంది కదా, వాటిని వ్యాలెన్సీ బ్యాండ్ అని అంటారు. అది కనుక బ్రేక్ డౌన్ అయితే మాత్రమే కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఎటువంటి కండక్షన్ ఉండదు, స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది ఉంటుంది. అది ఎలా అంటే చెప్తాను. మీరు ఇప్పుడు యానోడ్కి పాజిటివ్, క్యాథోడ్కి నెగిటివ్ ఇచ్చారు, డయోడ్ 1 యాక్టివేట్ అయింది, అక్కడ వరకు ఓకే.
కాకపోతే అది కండక్షన్లోకి రావడానికి వాటి మధ్యలో ఉన్న బ్యాండ్స్ అనేవి బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అవ్వాలంటే సమ్ రిక్వైర్డ్ వోల్టేజ్ అనేది కావాలి. సో ఆ రిక్వైర్డ్ వోల్టేజ్ వచ్చేసి 30 to 50 వోల్ట్స్ ఉంటుంది డయాక్ వచ్చేసి. ఓకేనా. అండ్ డయాక్లో ఇంటర్నల్గా సమ్ డ్రాప్ కూడా ఉంటుంది. ఆ ఇంటర్నల్ డ్రాప్ వచ్చేసి 3 to 5 వోల్ట్స్ ఇంటర్నల్ డ్రాప్ ఉంటుంది. ఓకే. మనం 30 to 50 వోల్ట్స్ ఇచ్చినప్పుడు ఆ మధ్యలో ఉన్న బ్యాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయ్యి అప్పుడు కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ ఈ బ్యాండ్స్ అనేవి బ్రేక్ అయిన తర్వాత అంత వోల్టేజ్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దట్ గ్రాడ్యువల్గా మనం వోల్టేజ్ డిక్రీజ్ చేసుకొని మనకు డిజైర్డ్ వోల్టేజ్ దగ్గర మనం ఆపరేట్ చేసుకోవచ్చు. దెన్ మన వోల్టేజ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం లోడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే మన కరెంట్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అదే వాడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపించాడు. ఫస్ట్ మీరు వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ వోల్టేజ్ ఇంక్రీజ్ ఎక్కడి వరకు అవుతుందంటే VB01 అంటే బ్రేక్ ఓవర్ వోల్టేజ్ ఆఫ్ డయాక్. ఓకేనా. అది 30 to 50 వోల్ట్స్ ఉంటుంది. కాకపోతే స్మాల్ రైజ్ ఇన్ కరెంట్ చూడొచ్చు మీరు. అది ఏంటంటే అది నథింగ్ బట్ లీకేజ్ కరెంట్ అనమాట. మనకు తెలిసిందే పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఎలా యాక్ట్ చేస్తుందో నెగిటివ్ హాఫ్ సైకిల్లో కూడా అలానే యాక్ట్ చేస్తుంది. ఇందాక నేను మీకు ఏదైతే చెప్పానో పాజిటివ్ హాఫ్ సైకిల్లో కంప్లీట్గా నెగిటివ్ హాఫ్ సైకిల్లో జరుగుతుంది. అదే వాడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపించాడు. అదే డయాక్ యొక్క VI క్యారెక్టరిస్టిక్స్. గాయస్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి ట్రయాక్ అనమాట. సో ట్రయాక్ యొక్క డెఫినేషన్, కన్స్ట్రక్షన్, వర్కింగ్, VI క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. గాయస్ ముందుగా డెఫినేషన్ ఆఫ్ ట్రాక్ చూద్దాం. ట్రాక్ ఈజ్ ఏ పవర్ ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే. ఇట్ హ్యాస్ 3 టెర్మినల్స్. ఆ టెర్మినల్స్ ఏంటి? T1, T2 గేట్. అండ్ డెఫినేషన్లో చూడండి, ఇట్ ఈజ్ ఏ బై డైరెక్షనల్ డివైస్ విచ్ కెన్ కండక్ట్ ఇన్ బోత్ డైరెక్షన్స్ ఆఫ్ AC సైకిల్స్. అంటే ఇది ఏసీలో పాజిటివ్ సైకిల్లోనే వర్క్ చేస్తుంది, నెగిటివ్ సైకిల్లో కూడా వర్క్ చేస్తుంది. ట్రాక్ ఈజ్ నథింగ్ విత్ యాంటీ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ 2 SCRs. అంటే ముందుగా మీకు SCR కన్స్ట్రక్షన్, వర్కింగ్, VI క్యారెక్టరిస్టిక్స్ తెలిస్తే ట్రాక్ డెడ్ ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అక్కడ చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను SCR గురించి. అది చూస్తే ఇది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బై ది వే, యాంటీ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ 2 SCRs అంటే 2 SCRస్ని యాంటీ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే అదే ట్రాక్ అవుతుంది. ఆ కనెక్షన్ ఏంటో మనం కన్స్ట్రక్షన్లో చూద్దాం. ఓకేనా. ఇది డెఫినేషన్ గురించి. డెఫినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. లెట్స్ మూవ్ ఆన్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాక్. గైస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాక్ చూసినప్పుడు నేను క్రాస్ సెక్షన్ వ్యూ ఆఫ్ ట్రాక్ సింబల్ అయితే స్క్రీన్ మీద వేస్తున్నాను కదా, ఇది క్రాస్ సెక్షన్ వ్యూ. దీని నుంచి మన కన్స్ట్రక్షన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్ హ్యాస్ 4 లేయర్స్, P1, N1, P2, N2. కాకపోతే అక్కడ మీకు N3, N4 కూడా ఉంటాయి. ఆ N3, N4 N2లో ఒక భాగం. ఓకేనా. సో ట్రాక్ హ్యాస్ 4 లేయర్స్ అండ్ ట్రాక్ హ్యాస్ 3 టెర్మినల్స్, T1, T2 గేట్. ఇక్కడ T1, T2 అంటారు కానీ యానోడ్, క్యాథోడ్ అని మాత్రం ఎక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయకూడదు. ఎందుకంటే మన ఇచ్చిన పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఒక SCR అయితే యాక్టివేట్ అవుద్ది, అది నేను వర్కింగ్లో చెప్తాను. అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఇంకొక SCR అనేది యాక్ట్ అవుతుంది. సో ఈ టెర్మినల్స్ అనేవి యానోడ్, క్యాథోడ్ అని డివైడ్ చేసి చెప్పడానికి ఉండదు ఎక్కడ. సో T1, T2 అంటే టెర్మినల్ 1, టెర్మినల్ 2 అని మాత్రం మెన్షన్ చేయాలి. గైస్ క్రాస్ సెక్షన్ వ్యూ కంప్లీట్గా చూసారు కదా. ఇది సింబల్ ఆఫ్ ట్రాక్ నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి సింబల్ ఆఫ్ ట్రాక్. సింబల్ ఆఫ్ SCR చూడగానే మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, యాంటీ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ 2 SCRs అన్నారు కదా, మరి ఒక SCRకి ఒక గేట్ ఉంటుంది, ఇంకో SCRకి ఇంకో గేట్ ఉంటుంది కదా, మరి ఇక్కడ చూస్తే రెండు కలిపేసి ఒక గేట్ ఉంది. ఓకే, ఆ 2 SCR ఒక గేట్ రెండింటిని కలిపేసి షార్ట్ చేసి ఒక గేట్ కింద అవుట్పుట్ కింద చూపిస్తారు ఇక్కడ. అందుకనే 2 SCRలోనూ ఒక గేట్తో కంట్రోల్ చేసేయచ్చు. సిమిలర్గా SCRలో ఎలా అయితే గేట్కి ట్రిగరింగ్ పల్స్ ఇస్తామో అలానే ఇక్కడ కూడా గేట్కి ట్రిగరింగ్ పల్స్ అనేది ఇస్తాం. సో ఇది గైస్ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాక్. ఇప్పుడు మనం వర్కింగ్ ఆఫ్ ట్రాక్లోకి వెళ్దాం. గైస్ ముందుగా ట్రాక్ వర్కింగ్లో చూసినట్టయితే సింబల్ నుంచి మాట్లాడుకుందాం, సింపుల్గా ఉంటుంది. సో మన టెర్మినల్స్ చూడండి, T2, T1 అని 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా. ఓకే, ఫస్ట్ మనం AC సప్లై ఇచ్చినప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్లో T2కి పాజిటివ్, T1కి నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వచ్చిన తర్వాత ఆ 2 SCRs ఉన్నాయి కదా, ఆ 2 SCRస్లో ఒకటి ఫార్వర్డ్ బయాస్, ఇంకొకటి రివర్స్ బయాస్ అవుతుంది. మీకు తెలిసిందే. ఇన్ కేస్ మీకు ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ ఎలా వస్తుంది,
ఏం తెలియకపోతే ముందెళ్ళి ఎస్సీఆర్ వీడియో చూసి రండి. నేను చాలా క్లియర్గా అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్సీఆర్ చూస్తే ఈజీగా డయాక్ అర్థం చేసుకోవచ్చు, ట్రాక్ కూడా అర్థం చేసుకోవచ్చు. సో గో ఫర్ ఎస్సీఆర్ వీడియో. ముందు అది చూసి వచ్చిన తర్వాత ఇక్కడికి రండి. ఓకే, లెట్స్ కమింగ్ టు అవర్ టాపిక్. పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు T2కి పాజిటివ్, T1కి నెగిటివ్ వచ్చింది. దెన్ ట్రాక్లో ఉన్న ఒక ఎస్సీఆర్ అనేది ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చింది కదా. అది కనుక కండక్షన్లోకి రావాలి అంటే మీరు అప్లై చేసే వోల్టేజ్ ట్రాక్ యొక్క బ్రేక్ డౌన్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడు మనం ముందుగా మాట్లాడుకున్నట్టు 4 లేయర్స్ బ్రేక్ అయ్యి కండక్షన్లో కన్నా వస్తుంది. కానీ అలా చేస్తే కనుక ట్రాక్ పాడైపోతుంది. సో బ్రేక్ ఓవర్ వోల్టేజ్ కన్నా తక్కువ, అంటే కొంచెం తక్కువలోనే కండక్షన్ స్టార్ట్ అవ్వాలంటే మనం ట్రిగరింగ్ పల్స్ అనేది గేట్ ద్వారాగా ఇస్తాం. అలా గేట్ ద్వారాగా మీరు ట్రిగరింగ్ పల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఆ ట్రాక్ అనేది ముందు కండక్షన్ అనేది తక్కువ వోల్టేజ్తోనే స్టార్ట్ అయిపోతుంది. అలా పాజిటివ్ హాఫ్ సైకిల్లో కండక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చిందో మీకు ఇప్పుడు వరకు జరిగిన SCR1 అనేది రివర్స్ బయాస్ అవుతుంది. ఇప్పుడు వరకు బ్లాకింగ్ స్టేట్లో ఉన్న SCR2 అనేది ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్లోకి వస్తుంది. అలా నెగిటివ్ హాఫ్ సైకిల్ రాగానే గేట్ నుంచి ఒక పల్స్ అనేది వస్తుంది. పల్స్ రాగానే SCR2 అనేది కండక్షన్లోకి వచ్చి కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా పాజిటివ్ హాఫ్ సైకిల్ SCR1 అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ SCR2, ఈ సైకిల్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ కండక్షన్ అనేది జరుగుతుంది. మనం గేట్ పల్స్ ద్వారా కంట్రోలింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి ఇదే మెయిన్ డ్రాబ్యాక్ SCRలోను డయాక్లోను. SCRలో నెగిటివ్ హాఫ్ సైకిల్ పనిచేయదు. SCR ఈజ్ ఏ యూని డైరెక్షనల్ డివైస్. అండ్ డయాక్లోకి వచ్చేసరికి కంట్రోల్ చేయడానికి గేట్ ఉండదు, అది ఆటోమేటిక్. ఈ రెండు డ్రాబ్యాక్స్ని రెక్టిఫై చేస్తూ ట్రాక్ వచ్చింది. ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్లో పనిచేస్తుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్లో పనిచేస్తుంది. అలానే దీనికి గేట్ టెర్మినల్ ఉంటుంది కాబట్టి కంట్రోలింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది గైస్ కంప్లీట్గా వర్కింగ్ ఆఫ్ ట్రాక్. మనం పాజిటివ్ హాఫ్ సైకిల్లో ట్రాక్ ఎలా పనిచేస్తుందో చూసాం, నెగిటివ్ హాఫ్ సైకిల్లో ట్రాక్ ఎలా పనిచేస్తుందో చూసాం AC సప్లై ఇచ్చినప్పుడు. నౌ మూవ్ ఆన్ టు VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాక్. VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాక్ అంటే ఏమీ లేదు, వోల్టేజ్కి కరెంట్కి మన రిలేషన్తో మనం ఒక గ్రాఫ్ గీస్తే దట్ మీన్స్ ట్రాక్ అనేది పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎలా బిహేవ్ చేస్తుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎలా బిహేవ్ చేస్తుంది, దాని వోల్టేజ్ లెవెల్స్ అంతా, దాని కరెంట్ లెవెల్స్ అంతా, దాని బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎక్కడుంది, మనం గేట్ పల్స్ కనుక ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే అది కండక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ తెలిపేది VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాక్. ఓకే, ఇప్పుడు VI క్యారెక్టరిస్టిక్స్ చూసినట్టయితే మనకి ట్రాక్ అనేది పాజిటివ్ హాఫ్ సైకిల్లోనూ సేమ్ ఉంది, నెగిటివ్ హాఫ్ సైకిల్లో కూడా సేమ్ ఉంది, ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే, మనం ఇప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఫస్ట్ గ్రాడ్యువల్గా వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయింది, చూసారు కదా, రైట్ సైడ్కి వెళ్తుంది. ఆ వోల్టేజ్ VB0 దాకా ఇంక్రీజ్ అయిన తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ 4 లేయర్స్ బ్రేక్ అయిపోయి కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ కండక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనం అంత వోల్టేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లేయర్స్ అనేవి బ్రేక్ అయిపోయినాయి కాబట్టి మనం అంత వోల్టేజ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మనం తక్కువ వోల్టేజ్లోనే మనకు కావాల్సిన కరెంట్ అనేది మనం అచీవ్ చేసుకోవచ్చు. VB0 అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆఫ్ ట్రాక్. మనం అంత వోల్టేజ్ కనుక దానికి అప్లై చేసినట్టయితే కండక్షన్ అనేది జరుగుతుంది, ఆ లేయర్స్ అనేవి క్రాక్ అయ్యి మనకి కండక్షన్ అనేది జరుగుతుంది. కాకపోతే మనం అక్కడ గేట్ సప్లై అనేది ఇవ్వట్లేదు, సో దట్ గేట్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ ఎప్పుడైతే మనం గేట్ ఇవ్వకుండా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసి ఆ లేయర్స్ అని బ్రేక్ డౌన్ చేసి కండక్షన్లోకి తీసుకొస్తున్నామో అప్పుడు ఆ ట్రాక్ పాడైపోతుంది. సో నెక్స్ట్ సైకిల్కి పనిచేయదు అది. సో మనకి ఈ ట్రాక్ కరెక్ట్గా వర్క్ చేయాలి అనుకున్నట్లయితే మనం గేట్ సప్లైని ఇస్తాం. నేను పైన గ్రాఫ్లో చూడండి IG1 అని ఉంది కదా, అది గేట్ సప్లై ఇస్తున్నప్పుడు డాటెడ్ లైన్తో వాడు ఇండికేట్ చేశాడు. కండక్షన్ అనేది బ్రేక్ డౌన్ వోల్టేజ్ దాకా వెళ్లకుండా ముందే స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, ముందుగానే స్టార్ట్ అవ్వడం వల్ల ట్రాక్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ముందుగా స్టార్ట్ అవ్వడం వల్ల ఆ లేయర్స్ అన్ని బ్రేక్ డౌన్ అయ్యి కండక్షన్ ముందుగానే స్టార్ట్ అవుతుంది. అండ్ వన్స్ ఆ లేయర్స్ అనే బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనం అంత వోల్టేజ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో వోల్టేజ్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసుకుని మనం లోడ్ అప్లై చేసుకుంటాం, ఆటోమేటిక్గా కరెంట్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక SCR అనేది యాంటీ ప్యారలల్ కనెక్షన్ అంటే 2 SCRలు ఉంటాయి కదా. పాజిటివ్ హాఫ్ సైకిల్ ఒక SCR పనిచేస్తుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇంకో SCR పనిచేస్తుంది.
అంతే డిఫరెన్స్. గాయస్ నేను వర్కింగ్ ఆఫ్ ట్రాక్ చాలా సింపుల్గా పైపైన చెప్పుకుంటూ వచ్చేసాను. మీకు ఇన్డెప్త్గా కావాలనుకుంటే కనుక మీరు ఎస్సీఆర్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. అందులో చాలా ఇన్డెప్త్గా చెప్పాను. పిఏ క్యారెక్టరిస్టిక్స్ ఎలా వస్తున్నాయి, ఆ లేయర్స్ ఎలా బ్రేక్ డౌన్ అవుతున్నాయి అన్నీ నేను ఎస్సీఆర్ వీడియోలో దగ్గర క్లియర్గా చెప్పాను. సో వన్స్ ఒకసారి వెళ్ళి ఎస్సీఆర్ వీడియో అయితే చూడండి. ఎందుకు ఎస్సీఆర్ వీడియో చూడమంటున్నానంటే ట్రాక్ అంటే ఏమీ లేదు, 2 ఎస్సీఆర్ని యాంటీ ప్యారల్లా కనెక్ట్ చేయడమే. కాబట్టి మీకు ఎస్సీఆర్ గురించి తెలిసినట్టయితే ఎస్సీఆర్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎలా పనిచేస్తుందో ట్రాక్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో కూడా అలానే పనిచేస్తుంది. అసలు ఈ ట్రాక్ ఎక్కడెక్కడ వాడతారని తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్స్ యూజ్ చేస్తారు. సో వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను, కాకపోతే కొంచెం టైం తీసుకుంటాను. ఓకేనా గైస్? ఇవాళ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను.